పోలీసులు తప్పుడు పనులు చేస్తే ఖచ్చితంగా వారు కూడా జైలుకు వెళ్లక తప్పదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు హెచ్చరించారు. ఇక మెదక్లో ఇటీవల రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో మెదక్ సబ్ జైల్లో ఉన్న బీజేపీ నేతలను రఘునందన్ రావు పరామర్శించారు. ఏఎస్ఐలను కూడా దూషించిన వారిపైన చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని మండిపడ్డారు. ఇక మెదక్ ఘటనలో నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. 14 మందిని తీసుకువచ్చి టౌన్ పోలీస్ స్టేషన్లో పెట్టడం సరికాదని అన్నారు. ఉర్దూలో ఫిర్యాదు చేస్తే కానిస్టేబుల్ దాన్ని తెలుగులోకి తర్జుమా చేస్తారా అని ప్రశ్నించారు. ఆరిఫ్ అనే వ్యక్తిని సాయంత్రంలోగా ప్రైవేట్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి రిమాండ్కు తరలించాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఇక అంతకుముందు జరిగిన ఘటన గురించి ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఆయన హిందువులకు ఓ నీతి, ముస్లింలకు మరో నీతిలాగా వ్యవహరించడం సరికాదని అన్నారు. ట్యాపింగ్లో కూడా మీలాగానే కొంతమంది బాగా ఉత్సాహపడ్డారు. యాడున్నారో గుర్తుపెట్టుకోర్రి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మెదక్లో ఉన్న 2 సిఐలకి మీ వీడియోలు, మీ సీసీ ఫుటేజ్లు నేను ఇప్పుడు వస్తున్న ఎస్పీ ఆఫీస్కి. టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న 14 మందిని మీరు పంపిస్తే మేము ఎస్పీ ఆఫీస్ నుంచి ఇంటికి పోతాం. లేకపోతే టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇడిపించుకోమంటే బరాబర్ ఇడిపించుకొని పోతాం. ఏం కాదు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారు, కేసులు అవుతాయి. ఈ కేసులకు భయపడ్డాడు కాదు రఘునందన్. మీ రంగనాథ్ గారికి కూడా చెప్తా ఉన్నా, ఐజీ గారికి. రంగనాథ్ గారు ఇంతకుముందే మీకు 1-2 సార్లు బీజేపీ వాళ్ళ చేతిలో శృంగభంగం అయింది. కరీంనగర్లో, వరంగల్లో ఎక్కువ ఉత్సాహం చూపెట్టారు మీరు. మేము ఎవరి గురించి, వ్యక్తుల గురించి మాట్లాడొద్దు అనుకుంటున్నాం, అయినా మీరు రెచ్చగొడతా ఉన్నారు. కాబట్టి ఒక్క లైన్ మాత్రం స్పష్టంగా చెప్పిపోతా, జస్టిస్ మే బీ డిలేడ్, బట్ మీరు మాత్రం ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. టెలిఫోన్ ట్యాపింగ్లో కూడా అప్పుడు పింక్ యూనిఫామ్ వేసుకున్న పోలీసు వాళ్ళు ఇట్లే చాలా ఎగిరిర్రు, మాకు ఎదురు లేదని ఎగిరిర్రు. ఇలా యాడున్న